ఈ విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే. డిసెంబర్లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాటలో గాయపడినటువంటి శ్రీతేజ్ ఆరోగ్యం గురించి, ఇక ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీతేజ్ ఎలా ఉన్నాడు, అతని ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే విషయాలపైన మాట్లాడుకుందాం. ఇక ఈ వీడియోలో ఎవరినో నొప్పించాలనో లేకపోతే మరెవరినో విమర్శించాలనో కాదు, శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని, శ్రీతేజ్కు మరింత మెరుగైన వైద్యం అందించాలనే చిన్న ప్రయత్నంతో మీ ముందుకు వచ్చాను. ఇక మన చుట్టూ ఏం జరుగుతుంది, మన దేశంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది అనే సమాచారాన్ని ఒకే ఒక్క క్లిక్తో మీ ముందుకైతే నేను తీసుకొస్తాను. నాకు తెలిసినంత వరకు కూడా మీకు అన్నిటినీ కూడా వివరించి చెప్తాను. ఇలాంటి సమాచారం కోసం మీరు కనుక ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళైతే తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట నొక్కి పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మన చుట్టూ ఏం జరుగుతుందో మీకు క్షణాల్లో మీ ముందుకైతే తెస్తాను. తప్పకుండా సపోర్ట్ చేయండి. నేను ఒక చిన్న విత్తనాన్ని మొలకెత్తాలి, పెద్ద చెట్టు అవ్వాలి, మీకు మంచి మంచి ఫలాలను అందించాలి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ ఘటన మీకు అందరికీ కూడా తెలిసిందే. ఏదైతే హైదరాబాదులో సంధ్య థియేటర్ వద్ద బెనిఫిట్ షో చూసేందుకు మన పుష్ప 2 హీరో అల్లు అర్జున్ గారు మనకు రావడం అయితే జరిగింది థియేటర్ దగ్గరికి. ఇక అక్కడ మనకు ఈ పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో దగ్గర ఎవరైతే రేవతి కుటుంబం ఉందో, ఇక రేవతి కుటుంబ సభ్యుల్లో మనకు ఈ శ్రీతేజ్ రేవతి కుమారుడు, ఇక రేవతి భర్త, రేవతి కూతురు, రేవతి కుమారుడు శ్రీతేజ్ మనకి యొక్క బెనిఫిట్ షోకు రావడం జరిగింది. ఇక అక్కడ ఒక స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి మన ముందు ఈరోజు లేరు. రేవతి తొక్కిసలాట కారణంగా ఆమె మన నుంచి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. ఇక అదే ఘటనలో గాయపడినటువంటి శ్రీతేజ్ను హాస్పిటల్కు తీసుకువెళ్ళడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా చికిత్స పొందుతున్నాడు శ్రీతేజ్. ఇక చికిత్స పొందుతూ ఉంటే ఇక దీనిపైన తెలంగాణ ప్రభుత్వం కూడా అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క అంశాన్ని పైకి లేవనెత్తడం, ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క విషయం పట్ల చాలా కఠినంగా ఉండడం, ఇక ఈ అబ్బాయికి మేలు జరగాలి, ఈ కుటుంబానికి మేలు జరగాలని చెప్పడంతో మనకు ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వడం, తర్వాత మళ్ళీ కూడా బెయిల్పై రావడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయన్నమాట. ఇవన్నీ కూడా అనుకోని సంఘటనలు, ఎవరు కూడా ఇలా ఊహించి ఉండము. ఈ పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా ఇంత ఇబ్బంది వస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక బహుశా అల్లు అర్జున్ గారు కూడా ఎక్స్పెక్ట్ చేసిండ్రు. కానీ ఇవంతా కూడా క్షణాల్లోనే జరిగిపోయాయి. ఇక అంతా బాగానే ఉంది. తర్వాత తెలంగాణ అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఇక సినిమా యూనిట్ మొత్తం కూడా ఈ పుష్ప 2 సినిమా యూనిట్ ఎవరైతే ఉన్నారో, ఇక నిర్మాతలు కానీ మిగిలినటువంటి వారు కానీ ఇక హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ్ను వాళ్ళు పరామర్శించారు. ఇక శ్రీతేజ్కు కొన్ని డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ వేశారు. ఇక అల్లు అర్జున్ గారు కూడా శ్రీతేజ్ని పరామర్శించారు. అల్లు అరవింద్ గారు కూడా శ్రీతేజ్ని పరామర్శించి వారికి అమౌంట్ అంటే డబ్బులు కూడా ఇచ్చారని కూడా మనం చూసాం. ఇప్పటికే మనకు డబ్బులు ఇచ్చారు, అంతా బాగానే ఉంది. కొన్ని రోజుల పాటు కూడా ఏదైనా కానివ్వండి, మనం ఎలాగంటే ఏదైనా ఒక అంశం, ఒక ఇష్యూ జరిగినప్పుడు ఏం చేస్తామంటే మనం ఆ ఇష్యూ గురించి కొన్ని రోజుల పాటు కూడా ఇలాంటి వీడియోస్ రూపంలోనో లేకపోతే మరొక సామాజిక మాధ్యమాల్లోనో ఆ విషయాన్ని మనం ఒక 10 రోజులు 15 రోజుల్లో గుర్తుపెట్టుకొని మరి తిప్పుతూ ఉంటాం, అంటే అందరికీ తెలియాలనే ఉద్దేశంతో. కానీ కొన్ని రోజుల తర్వాత ఇలాంటి విషయాలన్నీ కూడా మరుగున పడిపోతాయి. ఇక మరొకసారి మీ ముందుకు తీసుకొచ్చాను ఈ అంశాన్ని. ఇక తాజాగా ఎందుకు ఇప్పుడు ఈ విషయం తెరపైకి వచ్చింది శ్రీతేజ్ విషయం అంటే, మనకు తాజాగా కిమ్స్ హాస్పిటల్ వైద్యులు ఈ యొక్క శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ను విడుదల చేయడం జరిగింది. ఇక ప్రభుత్వం నుంచి కూడా ఈ శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించి వైద్యానికి సంబంధించిన ఖర్చులన్నీ కూడా మేమే భరిస్తామని కూడా మన సినిమాటోగ్రఫీ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పట్లోనే తెలియజేశారు.
ఇక అల్లు అర్జున్ గారు కూడా సాయం చేయడం జరిగింది. ఇక ఇక్కడ మనం ఒక అంశం గుర్తించాలి. ఇక్కడ ఎందుకంటే ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక తాజాగా అంటే అప్పటి నుంచి కూడా శ్రీతేజ్ ఏం చేస్తున్నాడంటే హాస్పిటల్ బెడ్ పైనే ఉన్నాడు. ఇక అప్పట్లో మనకు ఎటువంటి అంటే స్పృహ లేకుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. కొన్ని రోజుల పాటు కూడా అలాగే ఉంటే తర్వాత అల్లు అర్జున్ గారు వెళ్ళి కలిసిన తర్వాత కొన్ని రోజులకి అంటే ఈ ఘటన జరిగి దాదాపు 2 నెలలు కూడా అయిపోతుంది. ఇక ఈ ఘటనలో తర్వాత ఈ శ్రీతేజ్కు కొంచెం ఆరోగ్యం మెరుగుపడింది. శ్రీతేజ్ కొంచెం ఊపిరి తీసుకుంటున్నాడు స్వతహాగా. ఇక శ్రీతేజ్ కళ్ళు తెరుస్తున్నాడు. ఇలాంటి అప్డేట్స్ అయితే ఇచ్చారన్నమాట. తర్వాత కొన్ని రోజుల పాటు కూడా ఈ శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించి ఇక ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదు. ఇక ఎందుకంటే ఇక్కడ తల్లిని పోగొట్టుకున్నటువంటి ఒక బాలుడు ఇంకా మనకు అదే పరిస్థితిలో ఉన్నాడు. అంటే మనము అనకూడదు, ఇట్లాంటి మాటలు కూడా మన నోటి నుంచి రాకూడదు, కానీ ఇక్కడ చెప్పాల్సిన సందర్భం కాబట్టి అంటే బ్రతికున్నటువంటి జీవోత్సవంలా కదలిక లేనటువంటి స్థితిలో ఇప్పుడు తాజాగా విడుదల చేసినటువంటి బులెటిన్లో కూడా వైద్యులు ఇదే చెప్పారు. ఇక శ్రీతేజ్ ఎప్పుడు కోలుకుంటాడనే విషయాన్ని ఇక్కడ వైద్యులు కూడా స్పష్టం చేయలేకపోతున్నారు. ఇక శ్రీతేజ్ ఎప్పుడు కోలుకుంటాడు, మళ్ళీ ఎప్పుడు స్కూల్కి వెళ్తాడు, మళ్ళీ ఎప్పుడు అందరి పిల్లల్లాగే తిరుగుతాడు అనే విషయాన్ని ఇక్కడ వైద్యులు కూడా ధృవీకరించలేకపోతున్నారు. ఇక ఇప్పటికీ కూడా శ్రీతేజ్ని అలా బెడ్ పైన చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఎవరిదైనా ప్రాణమేనండి. ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. ఈ కాలంలో మనకు ప్రాణం కంటే కొంతమందికి డబ్బులు ఎక్కువ, కొంతమందికి కులం ఎక్కువ, ఇలా ఎన్నో ఇన్సిడెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఇక మనిషికి మనిషి సహాయపడాలండి. మనిషి ప్రాణం అనేది చాలా గొప్పది. ఒకసారి పోతే ఆ ప్రాణం అనేది తిరిగి తీసుకురాలేం. కాబట్టి ఇక్కడ శ్రీతేజ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. పరిస్థితి ఇప్పటికి కూడా హాస్పిటల్ బెడ్ పైన అలా కదలలేనటువంటి నిస్సహాయ స్థితిలో 7 ఏళ్ల బాలుడు ఆ పరిస్థితిలో ఉంటే, అది కూడా తల్లిని పోగొట్టుకునే ఆ పరిస్థితిలో ఉంటే అసలు గుండె ఎంత బరువుగా ఉంది. ఈ మాటలు అనడానికి కూడా చాలా బాధపడుతున్నాను నేనైతే. ఇక శ్రీతేజ్ ఆరోగ్యం కోలుకోవాలని, శ్రీతేజ్ మంచిగా తిరగాలని కూడా అంటే మంచిగా హాస్పిటల్ నుంచి బయటకు రావాలని కూడా మీరు కూడా ప్రార్థించండి. మీరు కూడా మీ విలువైన కామెంట్స్ అయితే చేయండి. ఇక ఇక్కడ ఎవరిని తప్పు పట్టడానికి లేదు, ఎవరిని విమర్శించడానికి కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు సినిమా విడుదలైంది. ఇక విడుదలైన రోజే మనం పోవాలని రూల్ ఏమైనా ఉందా చెప్పండి. అది కూడా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళడం వల్ల ఒక కుటుంబమే పూర్తిగా దెబ్బతినడం జరిగింది. ఒక తల్లిని కోల్పోవడం జరిగింది. ఒక పిల్లవాడు మనకు హాస్పిటల్లో మనకు జీవోత్సవంలో ఉన్నాడు. ఇక ఒక చెల్లుంది, అంటే ఒక కూతురు ఉంది, తండ్రి ఉన్నారు. వారు ఎప్పుడు నా కొడుకు తిరిగి వస్తాడని తండ్రి ఎదురు చూస్తుంటే, ఎప్పుడు మా అన్న తిరిగి వస్తాడని ఆ చెల్లెలు ఎదురు చూస్తుందన్నమాట. ఇలా మనకు ఆ రోజే వెళ్ళాలా? మనం తప్పదా? మనకు సినిమాలంటే అభిమానమేనకో, హీరోలంటే అభిమానమే, సినిమాలంటే పిచ్చే. కానీ దానికి ఒక టైం ఉంది. అంత రష్లో అంత ఎందుకంటే బెనిఫిట్ షోలు అంటే మనం తెలియదేం కాదు, ఎంత జనాలు వస్తారు. అందులోనూ ఆ సినిమా థియేటర్ దగ్గరికి అల్లు అర్జున్ గారు రావడంతో ఆయన అభిమానులంతా కూడా ఎక్కువగా ఇంకా గుమికూడిపోవడంతో ఈ ఇన్సిడెంట్ జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరిని తప్పు పట్టలేం. ఇక ఈ సంఘటనలన్నీ కూడా మర్చిపోతాం మనము. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే మనుషులకి ఈ మర్చిపోవడం. మర్చిపోకపోతే మనం ఇక్కడ బతకలేం భూమి మీద. కాబట్టి ఇప్పుడు తాజాగా విడుదల చేసినటువంటి శ్రీతేజ్ హెల్త్ బులెటిన్లో కూడా మనకు ఇప్పటికి కూడా శ్రీతేజ్ ఆరోగ్యం అలాగే ఉంది. మరి ఇక్కడ ఎప్పుడు బాగవుతుందనే విషయాన్ని కూడా వైద్యులు చెప్పలేకపోవడంతో మనకు ఇంకొక ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించాలని నేను ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. మన వీడియో చూస్తున్న వాళ్ళు కూడా కామెంట్స్ అనేది చేసి ఈ విషయాన్ని అల్లు అర్జున్ గారి వరకు చేరేటట్లు చేయండి. అలాగే మనకు పుష్ప 2 టీం ఏదైతే ఉందో వారికి చేరే విధంగా కూడా మనం తెలియచేయాలి. ఎందుకంటే ఏదైనా విదేశాలకు తీసుకెళ్తే శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతుందా? ఇక మరి విదేశాల్లో అత్యాధునిక టెక్నాలజీస్ ఉంటాయి, అటువంటి చోటికి తీసుకెళ్ళి శ్రీతేజ్ని బాగు చేయించవచ్చు కదా అనే నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసి ఈ విషయాన్ని, ఈ వీడియోని మన హీరో అల్లు అర్జున్ గారి వరకు కూడా చేరే విధంగా చేయండి. శ్రీతేజ్ త్వరగా కోలుకొని తిరిగి వస్తాడని ఆశిద్దాం.
జై హింద్.